నమస్తే అండి. నేను ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూఆర్ స్కూల్ పెదనర్వ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రిన్సిపల్ని. మా స్కూల్ బీసీ వెల్ఫేర్ స్కూల్ అనేది 2019లో స్టార్ట్ అయిందండి. 2019లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక రెంటెడ్ బిల్డింగ్లో రన్ అవుతుంది విత్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 440 స్టూడెంట్స్. బాయ్స్ క్యాంపస్ అండి. మనకి బీసీ హాస్టల్లో ఉండే ఫెసిలిటీస్ ఏమి అంటే ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ వాళ్ళు రెసిడెంట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము. మనకి మెనూ ప్రకారమే ఫుడ్ అనేది సర్వ్ చేయడం అవుతుంది. వారానికి 6 days ఎగ్స్ ఇస్తాము. 2 times యాజ్ పర్ మెనూ 3 చికెన్ అనేది సర్వ్ చేస్తాము. వెజిటేబుల్స్ యాజ్ పర్ మెనూ అనేది ఫాలో అవుతున్నాము. ఇన్ అడిషన్ టు దిస్ సొసైటీ మాకు పిల్లలకి చాలా సదుపాయాలు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్ అని, బెడ్షీట్. ఈ సంవత్సరం కొత్తగా మనకి ట్రాక్ సూట్ అనేది ప్లస్ స్పోర్ట్స్ షూస్ అనేవి కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుందండి. 2019 నుంచి ఉంది. February 4th, 2019. అప్పుడు 360కి శాంక్షన్ అయింది మేడం. ఇప్పుడు 440 శాంక్షన్స్ ఉంటాయి. అంటే బీసీ హాస్టల్లోని ఇవి ఫలానా సీట్లు ఇన్ని ఉన్నాయి, ఇవి ఫిల్అప్ అయిపోతే దాంట్లో నెక్స్ట్ ఇయర్ అలాగా చూడడానికి అవకాశం ఉందా, లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు? అలా కాదు మేడం, మనకి ఎంట్రన్స్ 5th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కండక్ట్ చేసిన తర్వాత మనకి 3 phases కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఎగ్జామ్ రాసిన పిల్లలకి. దాన్ని బట్టి జాయిన్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి బ్యాక్లాగ్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ 6th, 7th క్లాస్ రిమైనింగ్ వేకెన్సీస్కి ప్రతి ఇయర్ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ త్రూ పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ వీళ్ళు జాయిన్ అవ్వగా ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే త్రూ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ మనం యాజ్ పర్ నార్మ్స్ కన్సిడర్ చేస్తాం. అయితే బీసీలకి స్కూల్ ఉంది, లాడ్జింగ్ ఉంది, బోర్డింగ్ ఉంది, ఇంకా మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఇక్కడేనా? ఓకే. మరి మా సొసైటీకి ఇన్ అడిషన్ టు ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా మా సొసైటీ నుంచి కూడా మేము స్టడీస్ పైన ఎక్స్ట్రా ఫోకస్ పెడతామండి. లైక్ కేఈఎఫ్ ప్రోగ్రామ్ అని, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఫర్ ఫ్యూచర్ రెడీనెస్ అని, అది 5th క్లాస్ పిల్లలకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది డెవలప్ చేయడానికి 5th క్లాస్ పిల్లలకి స్పెషల్ ప్రోగ్రాము. అది సోషల్ వెల్ఫేర్ ప్లస్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 5th క్లాస్ నుంచి 7th క్లాస్ పిల్లలకి అది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో దట్ దే విల్ బీ ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్ అని. ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మేము ఇంటర్నెట్గా కండక్ట్ చేస్తామండి. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనా రెంటా లేకపోతే రెంటెడ్ బిల్డింగ్ అండి. రెంటెడ్ బిల్డింగ్లో స్కూల్ రన్ అవుతుంది. ఓకే. మరి పిల్లలకి ఫుడ్ అది అంతా ప్రాపర్గా వెళ్తుందా? ఆ ఫుడ్ యాజ్ పర్ మెనూ ప్రాపర్గా మేము సర్వ్ చేస్తామండి. ఇప్పుడు యాక్చువల్గా కంప్లైంట్ రేజ్ అవ్వాలి? లేదండి. ఫుడ్ కానీ లాడ్జింగ్లో కానీ లేదండి. ఇంకా మన సింహాచలంలో అయితే ఒక హాస్టల్లో ఎలకలు అవి వచ్చేసి పుట్టడం జరిగింది పిల్లలకి. ఇలాంటివి లేదండి. ఓకే. ఇంకేమైనా చెప్తారా మేడం? ఇంకా మాకు సైన్స్ ఫేర్ పరంగా పిల్లలు అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు సార్. డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో కూడా మా స్కూల్ అనేది ఎవ్రీ పర్సన్, ఒక స్టూడెంట్ వెళ్ళాడంటే ఒక గిఫ్ట్తోనే, ఒక స్పోర్ట్స్ అవనివ్వండి సార్, సైన్స్ అవనివ్వండి, అన్ని రంగాల్లో కూడా. మొన్న మాక్ అసెంబ్లీకి కూడా మా స్టూడెంట్ మా నియోజకవర్గం నుంచే వెళ్ళడం జరిగింది సార్. అండ్ ఇప్పుడు IIIT కూడా ఒక 5 seats అనేవి రావడం జరిగింది. అండ్ 500 above ఒక 22% ఆర్ 25 వరకు కూడా అంటే పేదవాళ్ళు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. అండ్ లాస్ట్ ఒక 6 years నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఏదో ఒక సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో వెంటనే క్వాలిఫై అయ్యి ఒక మంచి మార్క్తో బయటికి వెళ్ళారు సార్. అలాగే ఒక అబ్బాయి కూడా డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఇంకా కొంతమంది మంచి న్యూజివీడు, ఒంగోలు అండ్ IIITస్లో సెలెక్ట్ అవ్వడం అయింది సార్. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ కూడా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని మేము ప్రిపేర్ చేసి అంటే వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ గైడెన్స్ అనేది మేము ఇస్తున్నాం సార్.
అండ్ మా సొసైటీ నుంచి కూడా మా సెక్రటరీ మేడం గారి ఆదేశాల మేరకు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఒక 60 మెంబర్స్కి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని సింహాచలంలోనే మా స్టేట్ వైడ్ ఉన్న అంటే స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఐఐటి నీట్ జేఈ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు కూడా రాణించే విధంగా వాళ్ళకి డెవలప్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు వచ్చేసరికి టీచింగ్ వేలో అయితే నార్మల్గా కాకుండా ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని, అంటే స్టూడెంట్ లెసన్లో ఇన్వాల్వ్ అయ్యి తను హ్యాండ్ టు హ్యాండ్ ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ని చేసి ఎవ్రీ స్టూడెంట్ 40 మెంబర్స్ కూడా ఆ యొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం అండ్ దాని ద్వారా వాళ్ళలో కూడా పేరెంట్స్లో కూడా మాకు ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, సో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, బాగుంది అనేసి ఒక అడ్వైజ్ అనేది మాకు రావడం జరిగింది సార్. అండ్ ఫుడ్ పరంగా అయితే మేము మెనూ ప్రకారంగా ఒక లీఫీ అంటే పప్పులో ఎవ్రీ డే ఒక లీఫీ వెజిటబుల్, అలాగే ఈ మధ్యకాలంలో గార్డెనింగ్ అనేది కూడా మేము డెవలప్ చేసుకున్నాం సార్ మా సొసైటీ రూల్ ప్రకారంగా. మేడం అంటే ఇది 5th క్లాస్లో మాకు నోటిఫికేషన్ ఒక 80 మెంబర్స్ సార్, 2 సెక్షన్స్. సో దాన్ని బేస్ చేసి మాకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిన తర్వాత రిజర్వేషన్ బేస్ చేసి బీసీఏ వాళ్ళకి ఒక 16, బీసీబీకి బీసీడీకి అని ఉంటాయి మేడం. అండ్ ఆర్ఫన్ సీట్స్ కూడా అవి మాకు ఎవరైనా రాకపోతే మా మేడం గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో అండ్ సమ్ ఎమ్మెల్యేస్ రికమెండేషన్ ఎవరైనా పూర్ పీపుల్ సజెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మేము ఇక్కడ జాయినింగ్ అనేది చేసుకుంటాం సార్. అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్ కేర్ తీసుకొని మా టీచర్స్ అందరినీ కూడా మార్నింగ్ 10th రిజల్ట్ 10th ఇంకా పబ్లిక్ వచ్చింది అంటే మాకు అక్టోబర్ నుంచే మార్నింగ్ 4:30 నుంచి నైట్ 10 వరకు కూడా క్లాసెస్ అనేవి జరుగుతాయి సార్. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మేడం అక్టోబర్ నుంచి కూడా మాకు లెసన్ వైజ్ అంటే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవి షెడ్యూల్ పెట్టడం, దాని ద్వారా పిల్లల్లో ఒక అంటే భయం అనేది పోయి వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరు, ఇక్కడి నుంచి వెళ్తే ఒక మంచిగా ఒక డిసిప్లిన్ పరంగా కానీ బయట సొసైటీలో వాళ్ళు తనకి